కృష్ణుడి నవ్వడు చూశాడు మన కళ్ళకి చూపింది ఈ సినిమా. స్వర్గము నవ్వడు చేరాడు మన దరికి చేర్చింది ఈ సినిమా. ఒక్కటే ఇచ్చటనేస్తమని నిరూపించాడు సూపర్ స్టార్. హలో, సంజయ్ ఎవరు లేరు, నాందని ఇక్కడ. పొద్దున్నే రాంగ్ నెంబర్. గుడ్ మార్నింగ్ బాస్. చాక్లెట్లు అయిపోతే ఇంకా కుషన్ అవ్వట్లేదురా బాబు. హాయ్. ఏంట్రా ఎవరు లేరండి? ఏంటి పాషరింగ్ మళ్ళీ రైరా ఎందుకు వచ్చేస్తున్నావు? సర్లే కానీ పక్కన మన వాళ్ళని తీరి. నువ్వు లేటు వాళ్ళు లేటు. సర్లే కానీ వెళ్ళాలి. లేకు ఎక్కడికి వెళ్తావు? కూర్చో. చదువురానోడు మిగిలేదు, సప్లై ఎగ్జామ్సే కదా. ఈ చాక్లెట్లు ఏంట్రా బాబు? నువ్వు కూడా వెళ్ళిపోతుంది, నేనేం చేయను? అబ్బా టాపర్ ఎప్పుడైనా ఖాళీ ప్లేస్లో కూర్చుంటాడు కానీ ఖాళీగా మాత్రం కూర్చోడు. నీ బాబోయ్ నీ ఎనర్జీ నా మీద ఇచ్చాక రే. రే చూసుకోరా బాబు, వెళ్ళాలి. హాయ్ రా. ఎంత లేట్ ఏంట్రా? నువ్వేంట్రా ఫైరస్ చూస్తున్నావా? పైరసీ అనకు రే, చంపేస్తాను. సారీ యాంగ్రీ ఎందుకురా? ఎరా నీ అరబీ ఎగ్జామ్ కలిసింది కదా? చాలా దారుణం రా. హై లెవెల్ మాస్ కాపింగ్ చేశారు రా. 2 months కష్టపడి ప్రిపేర్ అయ్యాను రా. 2 గంటల్లో అంతా నాశనం చేసేసారు రా. ఎంట్రన్స్ ఫీజు 1500 పోయినాయి. ఎందుకు ఇలా కష్టపడి చదివే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు? అవునరా బావా, మొన్న ఎగ్జామ్స్లో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళా. సెట్ ఏమో కష్టంగా వచ్చింది, ప్రిపేర్ అయ్యి వెళ్ళినా రాయలేని పరిస్థితి. ఇంకొకడేమో స్లిప్ పట్టుకొచ్చి మొత్తం రాసేసాడు. అరుణం బావా, వీడు అన్నట్టు ఈ రోజుల్లో కష్టపడినోడికి రోజులు లేవు. హాయ్ ఈశ్వర్. ఏంట్రా? కొత్త సినిమా రిలీజ్ అయింది కదా, ఇదిగో పైరసీ ప్రింట్. అప్పుడే ఏది? ఒకసారి నేను చూసేస్తానే. అంత లేదమ్మా, తెల్లనా కావాలి. ఫ్లాష్ ట్రాన్స్ఫర్ ఆన్ చేయి, విసిరేస్తాను. ఓకే విసిరే. ఓకే కంప్లీటెడ్ రా. హాయ్ రా. ఓకే ఏంట్రా పైరసీనా? ఇదిలే 1 minute. ఇదిగో. ఏంటిది? ఏమైందిరా? ఈ 3 నెలగా రిలీజ్, అప్పుడే పరిస్థితి తీసుకొచ్చావా? ఇది ఇంకా బాగుంది. ఏదో నేను ఫైర్ రేస్ చేసినట్టు చెప్తున్నాను. ఎవడో ఫైర్ రేస్ చేస్తే ట్రావెల్ అయినా సెల్లాగా వచ్చింది. మళ్ళీ నా దగ్గర నుంచి ఇంకాస్త ట్రావెల్ అవుతుంది. రే ఆపరా. రే ఫైర్ రేస్ గురించి ఎంత కోపమా? ఇదంతా క్వైట్ కామన్ రా. ఏంట్రా కామను?
ఎవడో పరిస్థితిని ఎట్లా పెడితే అది నీ వరకు ఇష్టపడింది. ఇది కామనా? ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ మొత్తం టెక్నీషియన్స్ ఒక్కసారి ఫ్లాప్ చేస్తే మళ్ళీ వాళ్ళకి లైఫ్ ఉంటుందో తెలియదు. సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది స్టోరీ మీద బేస్ ఉంటుంది, పైరసీ వల్ల కాదు. హిట్ ఆఫ్ ఫ్లాప్ అయితే నేను ల్యాడర్లాండ్ సినిమాని 100 పెట్టి థియేటర్కి వెళ్ళి చూడడం కంటే 40 పెట్టి పైరసీ చూడడం బెటర్. రేయ్, అరే మన ఫ్రెండే కదరా. నువ్వు పైరసీ చూడు, సేవ్ యువర్ మనీ. చంపితే 40 రూపాయలు తిరిగి నీ ప్రాణం వస్తుందా? చంపుతావా? చంపరా. ఎవడో ఫైరసీ చేస్తే నేను చూసా, నేను ఫైరసీ చేసి ప్రపంచాన్ని చూపిస్తా. ఏం చేస్తావు? పైరసీ అంటావేంట్రా? మనిషి వాడేదంతా పైరసీ, ఆఖరికి నీ లవర్ కూడా పైరసీ. వద్దురా రే, ప్లీజ్ రా. ఎలాగైతే కన్విన్స్ చేసి తీసుకొచ్చాడు. విజయ్, హాయ్ రా. అటెల్ రే బాలే. ఫ్రెండ్ అని కూడా చూడకుండా మీ అందరి ముందు నన్ను కొడతాడరా. ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం? గేమ్ ఆడదాం. వాడు కొట్టాడు, నువ్వు కొట్టించుకున్నావు. గేమ్ ఆడతావు. ఏం గేమ్ ఆడతావు? క్రికెట్ ఆడతావా? కర్రా బిల్ల ఆడతావా? డెత్ గేమ్ ఆడదాం. వాడిని నేను కన్విన్స్ చేస్తాను. నువ్వు అయిపోయావరా. రేయ్, ఏంటిది? రేయ్, నందన్ 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 నందన్. అయ్యిందా? అన్నీ సెట్ చేశారా? ఒక నిమిషం బా, త్వరగా ఓపెన్ అవ్వు. అయిపోయింది బావా. దా పక్కండు. ఒక రకమైన ఏదైనా అడిగితే ఎలా ఉంటుందో చూస్తాడు వాడు. బావా ఇదిగోరా మూవీస్ లిస్ట్. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ ఆల్ లాంగ్వేజెస్ సూపర్ హిట్స్. అదర్ లాంగ్వేజ్ మనకెందుకురా? డౌన్లోడ్ చేసుకుని మనం చూస్తే మనకేమొస్తుంది? కళ్ళకి సైట్ వస్తుంది.
కాబట్టి అమ్మేద్దాం. ఏ భాష అయితేనే, ఏ యాస అయితేనే క్యాష్ గ్యారంటీ. ఎదవలో 4 రకాలు ఉన్నాయంటే అది మనమే. ఇవన్నీ ఏంట్రా బాబు? ఇంత దారుణంగా నెట్లో పైరసీ వచ్చేస్తుంటే ఎవడెళ్తాడరా థియేటర్లకి? ఆడు మనల్ని కొడతాడా? నందన్ పైరసీ షురూ. నాకు పెయిన్గా ఉందా? ఈ టాబ్లెట్ వేసుకో. ఇది వాటర్. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ కదరా, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నాడు. నాగేశ్వరుడు ఏం చేస్తున్నాడు? ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే. గూగుల్ కూడా దండేసి వైఫై కొబ్బరిగా కొట్టాలరా. అస్తమాన సినిమాలు ఏం డౌన్లోడ్ చేస్తావు బావా? ఇంకేం డౌన్లోడ్ చేయరా? సిరి ఎదురా. పట్టుకోరా. నాకు తెలిసిన మ్యూజిక్ స్టోర్ ఉంది, వాడికి అమ్మేద్దాం. వీలైనన్ని సీడీలు చేసి మంచి ప్రైస్కి ఇచ్చి. అలాగే. ఇకపోతే 170 మంది ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్నారు. ఇకపోతే దానికి కూడా ఒక ప్రైస్ ఫిక్స్ చేసి ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ షేర్ చేసి ఆండ్రాయిడ్ పైరసీ మొదలు పెడదాం. మనం పైరసీ చూస్తేనే నందన్ మనతో గొడవ పెట్టుకున్నాడు. ఇప్పుడు మనమే పైరసీ చేస్తుంటే నందన్ ఊరుకుంటాడా? ఈసారి గొడవకొస్తే తలకదు కింద పగిలిపోద్ది. నందన్, ఏంట్రా? ఈశ్వర్ వాడి గ్యాంగ్ పైరసీ చేస్తాం. నిజమా? లాస్ట్ 4 days 20,000 క్యాష్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? మనం వాడి సినిమాని పరిస్థితి చేద్దాం. ఏంటి? ఈశ్వరుడు కాలేజీలో హైరీ టెక్నికల్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అందులో నువ్వు కూడా ఉన్నావు. ఆ ప్రాజెక్ట్ నాకు కావాలి. ఆ ప్రాజెక్ట్ చూడ రూమ్లో కంప్యూటర్ ఉందిరా. దాని పాస్వర్డ్ నువ్వు చెప్పు, మిగతా నేను చూసుకుంటాను. పైరసీ భూతాన్ని హరికట్టండి. ఈశ్వర్, ఏమైందిరా? ఆ నందనగేడు మన కాలేజ్ ప్రాజెక్ట్ దొంగలించి వేరే వాడికి ఇచ్చేసాడు. ఇప్పుడు మన ప్రాజెక్ట్ మొత్తం లీక్ అయిపోయిందిరా. వాడు మళ్ళీ మన జోలికి వచ్చాడా? వాడికి ఇలా కాదు. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? వాళ్ళు వస్తారంటవా? మన కోసం లేటెస్ట్ నెంబర్ ఇచ్చేస్తున్నారు.
నీ వ్యాపారాలు ఉంది, పెట్టుబడి నిలబడుతుంది, లాభాలు నీ. నా ప్రాజెక్ట్ ఎందుకు దొంగతనం చేసావు? దొంగతనం కాదు, పైరసీ చేశాను. ఏంట్రా మాట మారుతున్నావు? గుండు పగిలిపోద్ది. తల పగిలి బుర్ర చెడు ఉంటుంది. సీక్రెట్గా చేస్తున్న కాలేజీ ప్రాజెక్ట్ నా ప్రదీప్ గారితో కలిసి దొంగిలించావు. నా ఆశని చంపేశావు. తప్పు చేసావు. వీడు బాగా రాసిన ఎగ్జామ్ మాసకం క్యాన్సిల్ అయితే వీడికి పద. వీడితో పాటు 10 రాసే ఎగ్జామ్లో ఎవడో స్లిప్ పెట్టి ఎగ్జామ్ రాస్తే వీడికి పద. నువ్వెంతో ఇష్టంతో చేస్తున్న టెక్నికల్ ప్రాజెక్ట్ని పరిచయ వెలుగులు చేస్తే నీకు బాధ. మీకైనా బాధలు మీవైనా జీవితంలో సినిమా వాళ్ళు కదా. టికెట్ కొని థియేటర్కి వెళ్ళి సినిమా చూసే స్తోమత లేకపోతే చూడడం మానే. అంతేగాని సినిమా వాళ్ళు కడుపు కొట్టకో. ఏంటి ప్రాజెక్ట్ కావాలా? తీసుకో. దొంగ దెబ్బ పడ్డా నీకు మార్పు రాలా? దొంగ దెబ్బ తీస్తే చచ్చిపోవాలి. ఇలా తిరిగి వస్తే బాడీ అనాథ అయిపోద్ది. విజయ్, మమ్మల్ని నమ్మించి మోసం చేస్తావరా? ప్లీజ్. ఒకటి కష్టాన్ని తెచ్చుకుంటే ఎలా ఉంటుందో తెలిసిందా? పూర్వం ఊరుగా ఏదో ఉండేవాడు, ఇంటికి ఏదో ఉన్నాడు. నీకులాగా ఏదో ఉంటే రేపులు మాటలు చేసేవాడు కాదు, స్వార్థంతో బతికేవాడు. ఒక్క ఛాన్స్, ఇంకెప్పుడు చేయను ప్లీజ్. ఒకసారి పైరసీ అనే ఆలోచన వస్తే ఎక్స్పైర్ అయిపోతావు. నెక్స్ట్ ఏంటి? పది చెప్తాను. నా పేరు నందన్. మన భారతదేశంలో ప్రతి మనిషి జీవితంలో ముఖ్యంగా ముడిపడి ఉన్నాయి. 1 వ్యవసాయం, దీన్ని కల్తీ రోజులతో నాశనం చేస్తున్నారు. 2 చదువు, దీన్ని మాస్ కాపింగ్ ద్వారా నాశనం చేస్తున్నారు. 3 క్రికెట్, దీన్ని ఫిక్సింగ్ ద్వారా నాశనం చేస్తున్నారు. 4 సినిమా, దీన్ని పైరసీతో నాశనం చేస్తున్నారు. ఇకపోతే సినిమా, 100 మంది కూడిపెడుతున్న కాళమ్మ తల్లి. ఎంతో మందికి బతుకునిస్తున్న ఇలాంటి సినిమాని పైరసీతో చంపేస్తున్నారు. మనం ఏదైనా కొనవలసిన ఆశ్రయం అయితే నా రూపాయి పోయిందని నానాగోలా చేస్తాం. కోట్లు పెట్టి సినిమా తీసే మాతో పరిస్థితి ఏంటి? మన ఫ్రెండ్ అయినా సరే స్లిప్ పెట్టి ఎగ్జామ్ రాస్తే అన్యాయం జరిగిపోయిందని తెగ బాధపడిపోతాం. నెలలు కష్టపడి తీసే సినిమాని 2 గంటల్లో హిట్ ఫ్లాప్ చెప్పేస్తాం. ఫ్లాప్ అయిన సినిమా కూడా ఫ్రీగా పైరసీలో హిట్ సినిమా చూసినంత ఆనందంగా చూసేస్తాం. ఎందుకంటే అక్కడ మన రూపాయి పోవట్లేదు కాబట్టి. థియేటర్లో పిక్చర్ క్వాలిటీ లేకపోయినా, సౌండ్ క్వాలిటీ లేకపోయినా కాల్ పెట్టేస్తాం. అదే పైరసీ ప్రింట్లో మొక్కలు కనబడిపోయి చేస్తాం. మనదేని రూపాయి, వాళ్ళది కాదా? ఇకపోతే హీరోలు వాళ్ళ ఫ్యాన్స్కి స్టేట్మెంట్ ఇస్తారు, పైరసీని మీరే ఎరకట్టనని. ఒక హీరో కొంటే 70% ఫ్యాన్స్ పైరసీని చూస్తారు. ఏమేనంటే మేము ఫస్ట్ థియేటర్లో చూసేసాం, ఇప్పుడు పైరసీ చూస్తే తప్పేంటి? దౌర్భాగ్యం ఏంటంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరిగితే సినిమాలు మన కోసం లక్షల కొద్దీ ఫండ్ ఇవ్వడం. కొన్ని పైరసీ బిల్లు కదులుతున్న మనుషులు కనిపిస్తుంటాయి. అంటే థియేటర్లో సగం పైరసీ జరుగుతుంది. ఇక ఆండ్రాయిడ్ యాప్స్ వచ్చాక పైరసీ స్ప్రెడ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. జస్ట్ ఇలా షేక్ చేస్తే అలా షేర్ అయిపోతుంది. మన కష్టాన్ని ఎవడో దోచుకుంటే తెలిసింది కష్టానికి ఉన్న విలువ ఏంటో. మంచి సినిమా హిట్ సినిమా థియేటర్లకి చూడలేని మనకు పైరసీ చూసే హక్కు లేదు. చెడు మనిషిని శాసిస్తుంటే మనిషిని నాశనం చేస్తున్నాడు. కిల్ పైరసీ, కానీ పైరసీ మనం చంపలేం. కానీ ఎంకరేజ్ చేయకుండా ఉంటే చాలు. పైరసీ చూసేవాళ్ళు లేనప్పుడు చేసిన మట్టుకు వాడేం చేస్తాడో? ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ.